వెల్కమ్ టు గురు మార్కెట్ వ్యూ. ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే పిచ్చి చెట్టు. జనాలందరూ పిచ్చి చెట్టు అంటే తెలియడం నాకు తెలిసి ఎవరు లేరు. ఈ పిచ్చి చెట్టు ప్రతి ఇంటి పక్కన, ప్రతి పనికిరాని ఖాళీగా ఉన్న పొలాలలో అన్నింటిలో ఎక్కడ పెట్టినా ఈ పిచ్చి చెట్టు అయితే అవపడుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ చాలామందికి అసలు ఈ చెట్టు ఎందుకు ఇక్కడ మన ఏరియాలో ఎందుకు వచ్చింది, అసలు ఎక్కడిది ఈ చెట్టు, ఎందుకు ఇంత అసలు నీళ్ళు లేకపోయినా ఏం లేకపోయినా ఎందుకు ఇది అడవులు పెరిగిపోతుంది, ఏంది దీనివల్ల లాభాలు అది, దీనివల్ల నష్టాలు ఏంది చాలామందికి తెలియదు. అది నేను ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈరోజు మీకు ఈ వీడియో మీకు వచ్చిన. వాస్తవానికి ఈ పిచ్చి చెట్టు మనకి ఒకప్పుడు మన దేశం చెట్టు కాదు. ఇది వాస్తవానికి ఇది అమెరికాలో ఉన్న మొక్క. ఇది అమెరికా సంబంధించిన మొక్క. ఇది మంది కాదు, మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే టైంలో మనకి ఇది మంచి ఉపయోగం కోసమే తెచ్చారు. కానీ అది ఏమైందంటే లాస్ట్కి ఉపయోగం కంటే దుష్ఫలితాలు ఎక్కువైనాయి దీనివల్ల. ఇప్పుడు ఈ చెట్టు ఎగ్జాంపుల్గా మనకు ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు తెచ్చింది ఎందుకు తెచ్చారంటే మన కర్రకి, బొగ్గుల కోసం అని చెప్పి, నీడల కోసం అని చెప్పి, ఈ చుట్టూ కాంపు. అంతకుముందు పూర్వకాలం బ్రిటిష్ టైంలో ఏం చేసేవాళ్ళంటే పొలాల చుట్టూ తెట్టెలు కట్టేవాళ్ళు. మనకి జంతువులు రాకుండా ఏమైనా రాకుండా రాళ్ళతో తెట్టెలు కట్టేవాళ్ళు. అప్పుడు మరీ వర్క్ ఎక్కువ ఉండేది. ఆ వర్క్ ఎక్కువ చూసి ఆ సిచ్యువేషన్ వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పి పిక్చర్లను ఫెన్సింగ్గా వాడుకుందాము, తొందరగా పెరుగుతాయి కదా అని చెప్పి ఆ బ్రిటిష్ వాళ్ళు 1800 ఆ టైం లాస్ట్ ఆ టైంలో తెచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ చెట్లను కంట్రోల్ చేయడం కూడా అసాధ్యమవుతుంది వాస్తవానికి. ఈ రోజులలో ఇప్పుడు ఫెన్సింగ్ టెక్నాలజీ పెరిగిపోయింది. ఇప్పుడు అంతా ఐరన్ మిక్స్ వాడుతారు, ఎన్ని వాడుతారు, ఇప్పుడు రాళ్ళతో పెట్టే వాళ్ళు ఎవరు లేరు. దానివల్ల ఇప్పుడు ఏమవుతుంది, వీటి వల్ల యూజెస్ తగ్గిపోయింది. ఇప్పుడు నమ్మకంగా బొగ్గు కోసం మాత్రమే ఎక్కువ వాడుతున్నారు ఈ చెట్టుని. బొగ్గు కోసం వాడుతారు. ఇంట్లో అన్నం వండుకోవడానికి కర్రలతో వాడేవాళ్ళు కూడా తగ్గిపోయారు. ఇప్పుడు గ్యాస్ ఎక్కువ వాడుతారు. ఎవరు కర్రలు కూడా వాడేవాళ్ళు తగ్గారు. కాబట్టి ఈ చెట్టు వల్ల ఉపయోగం చాలా తగ్గిపోయింది. దానివల్ల ఇప్పుడు ఈ చెట్టు మనకు డేంజర్గా మారింది. ఈ చెట్టుకి మన పొలాలకు ఎట్లా మడిగిన పడిందంటే ఇంకా అంతే, ఇంకా దాన్ని కంట్రోల్ చేయడం అసాధ్యం. 1 year లోపే మొత్తం ఎకర ఆక్రమించేస్తుంది. మొత్తం పిచ్చి ఎక్కడ చూసినా పిచ్చి చెట్లు అయిపోతుంది. అంత డేంజర్ మొక్కది. ఎంత వీలైనంత మీ పొలాల చుట్టుపక్కల పంట కోసం కానీ లేకపోతే ఇంకేదైనా ఫెన్సింగ్ కోసం కానీ వాడేవాళ్ళు ఇప్పుడు తగ్గిపోయారు. కాబట్టి ఈ చెట్టు వల్ల మనకి చాలా లాసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇది ఎక్కడైతే పడిందో ఆ చుట్టుపక్కల పొలాలన్నీ ఆక్రమించేస్తుంది. జస్ట్ 1.5-2 years కల్లా చేను మొత్తం పిచ్చెట్ల పొలం వేసిరా అన్నట్టు మారిపోద్ది. ఇదంతా డేంజరస్ ప్లాంట్ ఇది. ఈ ప్లాంట్ వాస్తవానికి ఇప్పుడైతే మనకు ఉపయోగం చాలా తక్కువగా ఉంది. వీలైనంత వరకు గెట్ల మడిగిన పడిందంటే ఎమ్మటి పీకేయండి. ఇంటికి ఇల్లు కట్టుకునే వాళ్ళు కొత్త బాగా ఎంతో ఇష్టంతో కట్టించుకుంటారు. ఇక్కడ చెట్లు కనుక గెట్ల మడిగిన పడ్డాయంటే అది లోపలికి పోయి మొత్తం గోడలన్నీ బ్రేక్ చేసుకోవాలి. ఇది డేంజరస్ చెట్టు ఇది. ఈ చెట్టుతో చాలా వీలైనంత వరకు చిన్న మొక్క అప్పుడే పీకేయండి. దీన్ని పెద్ద మొక్క ఈ కాపు కాసిందంటే దీన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమవుతుంది. వీలైనంత వరకు ఈ చెట్టు మన ఇంటి పక్కల కానీ పొలాల చుట్టుపక్కల కానీ ఉండకుండా చేసుకోండి. అప్పుడే మనకి ఇది కొంచెం మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఇది ఈయన ఒకవేళ పెరిగి చెట్టు కాపు కాసిందంటే ఇంపాసిబుల్ దీన్ని కంట్రోల్ చేసుకోవడం. ఈ వీడియో మీకు నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందంటే కనుక మీకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకు రాబోయే వీడియోస్ అన్ని ఇంకా మంచి కంటెంట్తో ముందుకు వస్తుంది. ముందుకి లైక్ చేసుకోండి వీడియో నచ్చితే. థ్యాంక్ యూ సో మచ్.